డాటర్ నిహారిక ప్రెజెంట్ ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి వరుసగా వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలను కూడా తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్లిన నిహారిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒకవేళ నువ్వు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తావు అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉందని, అలాగే మహేష్ బాబుతో పీరియాడికల్ మూవీ చేస్తానని తన మనసులోని మాటను చెప్పేసింది మెగా డాటర్. అయితే ముందుగా యూట్యూబ్ సిరీస్ లో నటిగా మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కథానాయికగా క్లిక్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా తన టాలెంట్ చూపిస్తోంది. ఆమె నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాళ్ళు సూపర్ హిట్ అయింది. నిర్మాతగా తన అభిరుచిని చూపించిన నిహారిక ఇదే క్రమంలో రెండో సినిమాను అనౌన్స్ చేసింది. నిహారిక బ్యానర్ లో సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాను మహిళా దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నిహారిక కమిటీ కుర్రాలు సినిమాకు గాను వర్సిటల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ ఈవెంట్ లో నిహారిక స్పీచ్ ఆడియన్స్ ను మెప్పించింది. ఇక ఈవెంట్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో నిహారిక తన ప్రొడక్షన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లతో సినిమాలు చేయాలని ఉందన్న విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీని, మహేష్ తో మైథలాజికల్ మూవీ చేస్తానన్న నిహారిక ప్రభాస్ తో ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేస్తానని అంది. ఇక డైరెక్షన్ చేస్తే మాత్రం మొదటి సినిమా రామ్ చరణ్ తో చేస్తానంటుంది ఈ అమ్మడు. అంతేకాదు, తనకు తానుగా సలహాలు ఇచ్చుకోవాలంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ మేకప్ వేసుకోవద్దని తనలో ఉన్న యాంకర్ కి, నిన్ను నువ్వు నమ్ముకో అని తనలో ఉన్న నిర్మాతకి, మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకోమని తనలోని నటికి సలహా ఇచ్చుకుంటూ ఉంటా అన్నారు నిహారిక. హీరోయిన్ గా పలు ప్రయత్నాలు చేసిన నిహారిక మొదటిసారి ఫెయిల్ అయింది. అయితే ఈ మధ్య మళ్ళీ కోలీవుడ్ లో మళ్ళీ యాక్టర్ గా ప్రయత్నాలు చేస్తుంది నిహారిక. అక్కడ క్లిక్ అయితే చిన్నగా మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయాలని అనుకుంటుంది నిహారిక. మొత్తానికి మెగా డాటర్ గా నిహారిక తన సొంత టాలెంట్ తో నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా అందరినీ అలరిస్తున్నారు. సో నిహారిక దృష్టిలో ఏ స్టార్ తో ఎలాంటి సినిమా చేయాలన్న ఐడియా అయితే ఉంది. అయితే ఆమె కోరినట్టుగా మిగతా స్టార్స్ దొరకరేమో కానీ కాస్త ట్రై చేస్తే మెగా హీరోలు ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. మరి మెగా డాటర్ నిహారిక నిర్మాతగా తన ప్రయాణం ఎలా కొనసాగిస్తుందన్నది చూడాలి. మెగా డాటర్ నిహారిక ప్రెజెంట్ ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి వరుసగా వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలను కూడా తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్లిన నిహారిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒకవేళ నువ్వు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తావు అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉందని, అలాగే మహేష్ బాబుతో పీరియాడికల్ మూవీ చేస్తానని తన మనసులోని మాటను చెప్పేసింది మెగా డాటర్. అయితే ముందుగా యూట్యూబ్ సిరీస్ లో నటిగా మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కథానాయికగా క్లిక్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా తన టాలెంట్ చూపిస్తోంది. ఆమె నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాళ్ళు సూపర్ హిట్ అయింది. నిర్మాతగా తన అభిరుచిని చూపించిన నిహారిక ఇదే క్రమంలో రెండో సినిమాను అనౌన్స్ చేసింది. నిహారిక బ్యానర్ లో సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాను మహిళా దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నిహారిక కమిటీ కుర్రాలు సినిమాకు గాను వర్సిటల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ ఈవెంట్ లో నిహారిక స్పీచ్ ఆడియన్స్ ను మెప్పించింది. ఇక ఈవెంట్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో నిహారిక తన ప్రొడక్షన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లతో సినిమాలు చేయాలని ఉందన్న విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీని, మహేష్ తో మైథలాజికల్ మూవీ చేస్తానన్న నిహారిక ప్రభాస్ తో ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేస్తానని అంది. ఇక డైరెక్షన్ చేస్తే మాత్రం మొదటి సినిమా రామ్ చరణ్ తో చేస్తానంటుంది ఈ అమ్మడు. అంతేకాదు, తనకు తానుగా సలహాలు ఇచ్చుకోవాలంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ మేకప్ వేసుకోవద్దని తనలో ఉన్న యాంకర్ కి, నిన్ను నువ్వు నమ్ముకో అని తనలో ఉన్న నిర్మాతకి, మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకోమని తనలోని నటికి సలహా ఇచ్చుకుంటూ ఉంటా అన్నారు నిహారిక. హీరోయిన్ గా పలు ప్రయత్నాలు చేసిన నిహారిక మొదటిసారి ఫెయిల్ అయింది. అయితే ఈ మధ్య మళ్ళీ కోలీవుడ్ లో మళ్ళీ యాక్టర్ గా ప్రయత్నాలు చేస్తుంది నిహారిక. అక్కడ క్లిక్ అయితే చిన్నగా మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయాలని అనుకుంటుంది నిహారిక. మొత్తానికి మెగా డాటర్ గా నిహారిక తన సొంత టాలెంట్ తో నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా అందరినీ అలరిస్తున్నారు. సో నిహారిక దృష్టిలో ఏ స్టార్ తో ఎలాంటి సినిమా చేయాలన్న ఐడియా అయితే ఉంది. అయితే ఆమె కోరినట్టుగా మిగతా స్టార్స్ దొరకరేమో కానీ కాస్త ట్రై చేస్తే మెగా హీరోలు ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. మరి మెగా డాటర్ నిహారిక నిర్మాతగా తన ప్రయాణం ఎలా కొనసాగిస్తుందన్నది చూడాలి.